హరే కృష్ణ మాతాజీ సం ప్రభుజీ దండోత్ ప్రణామ్. మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం ఈ రోజు క్లాస్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం చక్షురున్మిలితం యేన येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौर निताई की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया पति पवन जगन्नाथ दर्शन की जय. जगत गुरु पतित पावन प्रभुपाद की जय. श्रीमद् भगवद गीता की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. रामाचार्य हरदास ठाकुर की जय. जय गौर प्रेमानंदे हरि हरि बोल. Thank you so much, Mataji and Prabhuji, for joining today's session. మనం ఇప్పుడు 21 నుంచి 24 లాస్ట్ సెక్షన్లో ఉన్నాము. భగవద్గీత 16th చాప్టర్. దీంట్లో ఏం చెప్తున్నారు? 21 నుంచి 23 వరకు ఏం చెప్పారు? ఎవరైనా రివైజ్ చేస్తారో? ట్వంటీ ఫస్ట్ లో ఏం చెప్పారు? హరే కృష్ణ మాతాజీ. కామం, క్రోధం, లోభం అనేవి ఈ మూడు నరకానికి దారితీసే మూడు ద్వారాలు. అవి ఆత్మకు నాశనం కలిగిస్తే కనుక ప్రతి వాడు ఏంటంటే వాటిని తప్పక విడిచిపెట్టి భక్తి మార్గంలో మనం నడవాలి అని చెప్తారు మాతాజీ. హరి బోల్ మాతాజీ. సో 3 gates టు హెల్ చెప్పారు కృష్ణ. త్రివిధం నరకస్యేదం అన్నారు. అంటే నరకానికి 3 ద్వారాలు ఉంటాయంట.
సో కృష్ణ ఏం చెప్తున్నారంటే కామం, క్రోధం, లోభం ఈ మూడు నరకానికి దారులు అని చెప్తున్నారు. అంటే కామం అంటే స్త్రీ పురుషులకి మధ్య ఉండే కామం అని కాదు, కోరిక అని అర్థం అనమాట. ఏదైనా కోరిక అవ్వచ్చు. అంటే భోగవాంఛతో ఉండే కోరిక అనమాట. ఏదో భోగించాలి, నేను ఆనందించాలి అనే ఉండే కోరిక అనమాట. సో క్రోధం అంటే మనకి తెలుసు కోపము, లోభం అంటే అత్యాస అనమాట. అంటే జనరల్గా ఈ కామానుజ అంటారు కదా క్రోధాన్ని. అంటే కామం నెరవేరితే మనకి, నెరవేరకపోతే క్రోధం వస్తుంది, నెరవేరితే లోభం వస్తుంది అనమాట. అంటే రెండు విధాలుగా బలైపోతాం అనమాట. కామం వల్ల నెరవేరినా బలైపోతాము, నెరవేరకపోయినా బలైపోతాం అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే నెరవేరితే మనకి ఇంకా కావాలనే లోభం అనేది వచ్చేస్తుందంట. ఇంకా మనసు ఇంకా కావాలి, ఇంకా కావాలని కోరుకుంటూ ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ మూడు గుణాలని విడిచిపెట్టమని త్యజతే అంటున్నారు. విడిచిపెట్టమని కృష్ణ మనకి అడ్వైస్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇవి నరకానికి తీసుకెళ్తాయి ఈ మూడు ద్వారాలు, అందుకని వీటిని వదిలేయండి అని చెప్తున్నారు. అయితే కోరికలు ఉండడం తప్పు కాదంటున్నారు. కోరికలు లేకుండా మనం జీవించగలమా? ఉన్నాయి, లేదు ఎవరికైనా మాతాజీ. కోరికలు లేకుండా ఉన్నారా? లేదు కోరికలు మాతాజీ. లేకుండా మనం జీవించలేం. కానీ మంచి కోరికలు, చెడు కోరికలు ఏవో తెలుసుకునే ఆ తెలివితేటలు ఉండాలన్నమాట మనకి. అది ఎక్కడి నుంచి వస్తుంది? మనకి శాస్త్రం చదువుకోవడం వల్ల వస్తుంది అనమాట. సో మంచి కోరికల్ని పెంచుకోవాలి, చెడు కోరికల్ని విడిచిపెట్టాలంటున్నారు. అయితే మంచి కోరికల్ని ఎలా పెంచుకోవాలి, చెడు కోరికల్ని ఎలా వదిలేయాలి అంటే మంచి సాంగత్యం ద్వారా అని చెప్తున్నారు. అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఆచార్యులు చెప్తూ ఉంటారు మనకి ఏంటంటే ఆ, ఇప్పుడు ఎవరైనా చైన్ స్మోకర్ తో మనం అసోసియేట్ అయ్యామనుకోండి, మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా కొన్ని రోజులకి ఆహా. అలా మనం కూడా స్మోకింగ్ అలవాటు అయిపోతుందంట. సో అలాంటి అలవాట్లు కూడా అవుతాయి కాబట్టి మన సాంగత్యం అనేది మంచిగా ఉండాలని చెప్తున్నారు అనమాట. అయితే ఈ కామం అనేది, కోరికలు అనేవి సాంగత్యం నుంచే పుడతాయని చెప్తున్నారు. మనం ఎలాంటి సాంగత్యం ఎంచుకుంటామో దానికి అనుగుణంగానే మనలో ఈ కోరికలు అనేవి వృద్ధి చెందుతూ ఉంటాయంట. ఆ, మనకంతటికి మనకి ఉండే కోరికలు కాకపోయినా అసోసియేషన్ వల్ల వచ్చే కోరికలే మనల్ని దెబ్బతీస్తాయని చెప్తున్నారు. సో మంచి సాంగత్యంలో ఉంటే మనకి మంచి కోరికలు వస్తాయి అనమాట. ఎందుకంటే మంచి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి మనకి ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట అసోసియేషన్లో. మరి చెడు చెడు సాంగత్యంలో ఉంటే వాళ్ళు చెడ్డ పనులు చేస్తూ ఉంటారు కాబట్టి మనకి తెలియకుండానే మనకి ఆ ఇన్స్పిరేషన్ అనేది చెడు పనులు చేయడానికి వస్తుంది అనమాట. అందుకని మనం ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా మనం ఎవరితో సాంగత్యం చేసుకుంటున్నామో, మనం ఎవరితో అసోసియేట్ అవుతున్నాం అనేది మనం జాగ్రత్తగా ఎంచుకోవాలని చెప్తున్నారు అనమాట. సో ఇంకా క్రోధం గురించి చెప్పాలంటే సాధారణంగా మనకు కోపం అనేది నెరవేరని కోరికల వల్ల వస్తుంది. అంటే నెరవేరని అంటే మనకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అనమాట. వీళ్ళు ఇలానే ఉండాలి, వాళ్ళు అలానే ఉండాలి, గురువు గారు అంటే ఇలా ఉండాలి, మనకి ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి, లేదంటే పిల్లలంటే ఇలా ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఎక్స్పెక్టేషన్ వల్ల కూడా కోపం వస్తుంది. అంటే నెరవేరిన అంచనాలు, ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయిపోతే మనకి కోపం వచ్చేస్తుంది. కానీ కోరిక నెరవేరిపోయినా కోపం వస్తుంది, ఎక్స్పెక్టేషన్ మీట్ అయిపోయినా కూడా మనకి కోపం అనేది వస్తుంది అనమాట. కానీ అందుకని ఏం చెప్తున్నారంటే మనం కోరికల్ని నియంత్రించుకోవాలని చెప్తున్నారు. అలా కోరికల్ని నియంత్రించుకోవడం వల్ల కోపం ఆటోమేటిక్గా నియంత్రణలోకి వచ్చేస్తుందా? వస్తుందా రాదా? వస్తుంది వస్తుంది మాతాజీ. మాతాజీ, ఉమ్. వస్తుంది మాతాజీ. ఎందుకంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు మనిషి అన్ని మర్చిపోతాడు అనమాట. అంటే గౌరవించాల్సిన వ్యక్తుల్ని కూడా ఆ గౌరవం అనేది చూపించడు కోపంలో. మీరు గమనించారు ఇలాంటివి ఎప్పుడైనా? మనకి కూడా జరిగి ఉండొచ్చు. మన కోపం వచ్చినప్పుడు ఎదురుగా ఎవరున్నారనే విషయం మర్చిపోతూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గొప్ప వ్యక్తులు ఉన్నా సరే, వాళ్ళు చాలా మనం వాళ్ళ ముందు వినయంగా ఉండాల్సిన వ్యక్తులు ఉన్నా సరే మనం మర్చిపోతాం. ఆ కోపం అలా ఉంటుందన్నమాట. అయితే ఈ కోపానికి ఒక విషయం కారణం అవుతుంది. కానీ ఆ విషయం వల్ల మనం బాధపడేదానికన్నా ఈ కోపం పడడం వల్ల మనకి ఏ పరిణామాలు వస్తాయో వాటి వల్ల ఎక్కువ బాధపడుతూ ఉంటామంట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయానికి మనకు కోపం వచ్చింది అనుకోండి, ఆ కోపాన్ని బయట పెట్టిన తర్వాత వచ్చే పరిణామాలు మనకి ఎక్కువ బాధనిస్తాయని చెప్తున్నారు. అంటే ఏదో మాట్లాడేస్తాము, ఏదో చేసేస్తాం, దానివల్ల మనకి బాధ కలుగుతుంది అనమాట. సో దానివల్ల ఆ, కొంతమంది కోపాన్ని ఎలా ప్రదర్శిస్తారంటే కొంతమందిని కొడతారు, కొంతమందిని తిడతారు, అరుస్తారు, లేకపోతే చేతిలో ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు పగలగొడుతూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కోపం వచ్చినప్పుడు చేతిలో ఏదో వస్తువు విసిరి కొట్టారు, ఎదురుగా టీవీ ఉంది, పగిలిపోయింది అనుకోండి, ఏం నష్టం అవుతుంది? అప్పుడే నిన్నో మొన్నో కొనుక్కొని ఉంటారు, 1 lakh 2 lakhs పెట్టి టీవీ కొన్నారనుకోండి. అప్పుడు కోపం వల్ల వచ్చే నష్టం ఎక్కువైందా, లేకపోతే ఆ కోపం ప్రదర్శించడం వల్ల వచ్చే నష్టం ఎక్కువైందా? దాని వల్ల వచ్చే నష్టం. ప్రదర్శించడం వల్ల ప్రదర్శించడం వల్ల ప్రదర్శించడం వచ్చిన వల్ల నష్టం ఎక్కువ.
అంటే చాలా వరకు మనకి కోపం, జనరల్గా కోపం వల్ల కోపం 5 నిమిషాలు ఉంటుంది. ఆ 5 నిమిషాలు మనం ప్రవర్తించే దాని వల్ల ఇంకా ఎక్కువ బాధ అనేది పడాల్సి వస్తుందని చెప్తున్నారు అనమాట. సో కోపంగా ఉన్న వ్యక్తుల మాటలు కూడా సీరియస్గా తీసుకోవద్దని మన ఆచార్యులు చెప్తూ ఉంటారు మనకి. ఎందుకంటే కోపంగా ఉన్న వ్యక్తి ఆ, మాటలు సీరియస్గా ఎందుకు తీసుకోకూడదంటే నిజంగా అతని ఉద్దేశం అది అయి ఉండకపోవచ్చు. ఆ, అనుకున్న దానికన్నా ఎక్కువగా ఎమోషన్లో ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మీరు వినే ఉంటారు, చాలా మంది నువ్వు చచ్చిపోతే బాగుంటుంది అని అంటుంటారు అనమాట. కానీ నిజంగా వాళ్ళు మనం చనిపోవాలని కోరుకుంటారా? లేదు కోరుకోరు మాతాజీ. కదా. సో కోపంగా కోపం లేదు వల్ల మాతాజీ. అలా మాట్లాడతారు అనమాట. అంటే కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలపై కోప్పడతారు, కొంతమంది కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల మీద కోప్పడుతూ ఉంటారు. అలాంటి సమయంలో మనం ఆ మాటల్ని కొంచెం తేలిగ్గా తీసుకోవాలన్నమాట. తీసుకోపోతే ఏమవుతుందంటే రిలేషన్షిప్ పాడైపోతుంది. ఇప్పుడు పిల్లలు ఏదైనా కోపంలో అన్నా పెద్దవాళ్ళు పట్టించుకోకూడదు, పెద్దవాళ్ళు పిల్లల్ని ఏదైనా కోపంలో ఉన్నా పిల్లలు కూడా పట్టించుకోకూడదు అనమాట. పట్టించుకుంటే ఏమవుతుందంటే రిలేషన్షిప్ పాడైపోతుంది అని చెప్తున్నారంట. ఎందుకంటే కోపంలో వాళ్ళు 10 రెట్లు తీవ్రంగా మాట్లాడతారు, వాళ్ళ ఉద్దేశం అది కాదు, అయినా సరే వాళ్ళు ఆ తీవ్రత అనేది కోపం వల్ల వస్తుందని చెప్తున్నారనమాట. సో వాళ్ళు కోపంలో ఉన్నారని మనం కూడా కోప్పడకూడదు, మనం కోపం తగ్గించుకోవాలి. ఇదేంటి వీళ్ళు నన్ను ఇలా అన్నారు, నన్ను చచ్చిపోమంటారా అసలు అని మనం కూడా కోపడ్డాం అనుకోండి, ఉపయోగం లేదు, రిలేషన్షిప్ ఫుల్గా డ్యామేజ్ అయిపోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే వాళ్ళు కోపంగా ఉన్నారు అని మనం గమనించాలన్నమాట. గమనించి మనం దాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. ఒకరికొకరు అరిచేసుకొని ఇంకా సిట్యుయేషన్ సీరియస్గా చేసుకోకూడదు అనమాట. నిజంగా వాళ్ళ ఉద్దేశం అది కాదు, కోపంలో ఉన్నారని మనం అది గుర్తు తెచ్చుకోవాలన్నమాట. సరే 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది కోపం, అంతే కదా. ఎక్కువసేపు ఉంటుంది ఎవరికైనా. ఉండదు మాతాజీ. అంటే ఉండదు మనం మాతాజీ. వాద ప్రతివాదనలో దిగితే మాత్రం ఎక్కువసేపు అవుతుంది. మనం సైలెంట్గా ఉన్నామంటే ఎదుటి వ్యక్తి కోపం తగ్గిపోతుందా తొందరగా? తగ్గిపోతుంది మాతాజీ. ఒకళ్ళు సో అలాంటి ఎంతసేపు మనం కోపడతారు. మ్, సో అందుకని మనం జనరల్గా ఆ కోపాన్ని ఆ, మన మన కోపాన్ని మన కోరికలను తగ్గించుకోవడం వల్ల నియంత్రించుకోవాలి, ఎదుటి వాళ్ళ కోపాన్ని మన సైలెన్స్తో నియంత్రించాలని చెప్తున్నారు అనమాట. సో ఒక క్షణం కోపం వల్ల ఒక జీవిత కాలం సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఆ క్షణంలో మనం తెలివిగా వ్యవహరించాలని చెప్తున్నారనమాట. అందుకని మన కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి, ఎదుటి వాళ్ళ కోపాన్ని కూడా మనం నియంత్రించే ప్రయత్నం చేయాలని మన ఆచార్యస్ చెప్తూ ఉంటారనమాట. అయితే జనరల్గా ఈ కోపం గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ కోపం వల్లే మనకి ఈ మిగతా రెండు వస్తాయి కదా. నరకానికి వెళ్ళే 3 దారుల్లో మనకి కోపం వల్ల క్రోధం వస్తుంది, కోపం వల్ల మనకి లోభం కూడా వస్తుంది. కాబట్టి మనం దాని గురించి ఎక్కువ ఆ, ఆచరణలో పెట్టడానికి ట్రై చేయాలన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం, భగవద్గీతలో మనకి భగవంతుడు ఇలా చెప్పారు, కానీ మన కోపం వచ్చినప్పుడు ఇది గుర్తొస్తుందా? రాదు మాత, రాదు మాతాజీ. వాళ్ళతో పాటు మనం కోపం కోపం కొన్నిసార్లు వచ్చినప్పుడు ఇది విన్న తర్వాత కొంచెం మనము మనల్ని నియంత్రించుకోవాలి అని అనిపిస్తుంది మాతాజీ. మ్మ్. కోపం వచ్చినప్పుడు గుర్తు రావాలి మనకి ఇది. ఆచరణలో పెట్టడం అంటే అదే అన్నమాట. కోపం వచ్చినప్పుడు మనకి కృష్ణ ఇప్పుడు ఇలా చెప్పారు కాబట్టి మనం గుర్తుంచుకొని, ఓకే ఇది ఓన్లీ టెంపరీ, ఈ కోపం ఎక్కువసేపు ఉండదు, వాళ్ళ కోపంలో ఏదో అంటున్నారు, మనం కోప్పడకూడదు. లేదంటే నాకు ఈ కోపం ఎందుకు వచ్చింది, నాకు ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంది, నాకు ఏదో కోరిక, బలమైన కోరిక ఉంది కాబట్టి కోపం వచ్చింది, కాబట్టి దాన్ని ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది అనమాట. ఆ కోపం వచ్చినప్పుడు మనం ఆలోచించాలి, నాకు ఎందుకు ఈ కోపం వస్తుంది అని ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా మనకి సమాధానం దొరుకుతుంది. మనం ఆచరణలో పెట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అయితే అంటే 20 సెకండ్. మనకి మనం కోపంగా ఉంటాం, అవతల వాళ్ళు ఏది దాని గురించి రియాక్ట్ అవ్వకుండా ఇంకా అది ఎక్కువ అయిపోతూ ఉంటది కదా మనకి మాతాజీ. రియాక్ట్ అంటే మన కొన్ని కోపంలో పరిస్థితులు ఉంటది. అంటే మనం జనరల్గా కోపం వాళ్ళకి ఎప్పుడు పెరిగిద్దంటే మనం కూడా వాళ్ళతో పాటు సమానంగా మాట్లాడుతున్నప్పుడు, ఆర్గ్యూ చేస్తున్నప్పుడు పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి, మనం కొంచెం సామరస్యంగా మాట్లాడితే, కొంచెం నిదానంగా మాట్లాడితే వాళ్ళ కోపం మెల్లగా తగ్గిపోతూ వస్తుంది. లేదు మనం కూడా వాళ్ళకి అనుకూలంగా, అంటే వాళ్ళ లెవెల్కి వెళ్ళి మాట్లాడామనుకోండి, అది పెరిగిపోతూ ఉంటుంది కొంతసేపు. ఇంకా మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చి మనల్ని విడదీయాల్సి వస్తుంది కదా. సో అందుకని మనం మనకి మనమే సామరస్యంగా ఉండి వాళ్ళ కోపం ఎందుకు వస్తుంది అనేది ఆలోచించి, ఇప్పుడు మనం కూడా రైజ్ అయితే వాళ్ళు ఇంకా రైజ్ అవుతారు, కాబట్టి మనం తగ్గడానికి ట్రై చేయాలి మాదేశ్. ఉమ్, ఓకే. కోపం తగ్గిన తర్వాత మీరు డిస్కస్ చేసుకోవచ్చు, ఇలా ఇలా అయింది కాబట్టి. ఆ కోపంలో మీరు ఏ చెప్పినా వాళ్ళకి అర్థం కాదు కూడా. కోపంలో ఉన్నప్పుడు మన మైండ్ పనిచేయదు.
సో అందుకని వాళ్ళకి ఏదన్నా మంచి మాటలు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఆ కొంచెంసేపు వదిలేయాలి. తర్వాత మీరు మళ్ళీ మాట్లాడొచ్చు. దీని గురించి ఇలా ఇలా అనుకున్నాం, ఇలా ఇలా అనుకున్నాం అని మీరు డిస్కస్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. కానీ కోపంలో ఉన్నప్పుడు మాత్రం డిస్కషన్స్ చేయకూడదు. ఓకే ఓకే మాతాజీ. సో కృష్ణ ఏం చెప్తున్నారంటే ఈ 3 నరక ద్వారాల నుంచి బయటపడి కృష్ణుణ్ణి చేరుకోవాలంటే గనక ఈ ఈ మూడింటిని వదిలేయాలని చెప్తున్నారు అనమాట. సో వదిలేయడం అంటే మన కోరికల్ని తగ్గించుకోవాలి, మంచి కోరికలుగా మార్చుకోవాలి. అదొకటి. కోపాన్ని తగ్గించుకోవడానికి ఒక మార్గం. మనం ఈ ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాయని మనం ఆచరణలో పెడితే కనుక మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అయితే ఇంకా కృష్ణ ఏం చెప్తున్నారంటే శాస్త్రాలని ఆశ్రయించడం ద్వారా కూడా మనం ఈ మూడింటి నుంచి బయటపడచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే శాస్త్రాల్లో మనకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుస్తూ ఉంటుంది అనమాట. చాలా వరకు మనం ఎందుకు తప్పులు చేస్తామంటే మనకు తెలియక చేస్తూ ఉంటాం. అవునా? జనరల్ గా తెలిసి కొన్ని చేస్తాము, కానీ మెజారిటీ తెలియకపోవడం వల్ల చేస్తూ ఉంటాం అనమాట. అందుకే కృష్ణ చెప్తున్నారు శాస్త్రంలో ఏం చెప్పారు అనే దాన్ని పక్కన పెట్టి మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదని చెప్తున్నారు అనమాట. వాళ్ళకి ఆ, ఏ వాళ్ళ గతి ఏమవుతుంది అనేది కూడా మనం 23rd శ్లోకంలో చూద్దాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. శ్లోకం రిసైట్ చేసుకొని డిస్కస్ చేసుకుందాం. యః శాస్త్రవిధిముత్సృజ్య यः शास्त्रविधिमुत्सृज्य వర్తతే కామకారతః वर्तते कामकारतः న స సిద్ధిమవాప్నోతి न स सिद्धिमवाप्नोति న సుఖం న పరాం గతిం. न सुखं न परां गतिम् యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః वर्तते कामकारतः న స సిద్ధిమవాప్నోతి न सिद्धिमवाप्नोति న సుఖం న పరాం గతిం. न सुखं न परां गतिम्. సరోజా మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ మాతాజీ. యః శాస్త్ర విధి ముత్స్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ. శ్రీల ప్రభుపాదకి జై. హరి బోల్ మాతాజీ. ఉషా మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. యశాస్త్రే విధి మృత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. హరే కృష్ణ మాతాజీ, థాంక్స్. కళావతి మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. यः शास्त्रविधिमुत्सृज्य वर्धते कामकारतः न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम्. हरे कृष्ण माताजी, ధన్యవాదాలు. హరి బోల్ మాతాజీ. పౌని మాతాజీ అనువాదం చదవండి. కృష్ణ మాతాజీ దండవత్ప్రణాం. శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారము వర్తించువాడు పరిపూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలడు. హరే కృష్ణ మాతాజీ దండవత్ప్రణాం. హరి బోల్ మాతాజీ. ఇందిరా మాతాజీ మీరు పాఠ్యం చదవండి. మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. భాష్యము శ్రీల ప్రభుపాదికి జై. ఇదివరకే వర్ణింపబడినట్లు మానవ సంఘముల యందలి వివిధ వర్ణములకును ఆశ్రమములకును సంబంధించిన అనేక రకముల శాస్త్ర విధులు శాస్త్ర నిర్దేశములు నిర్ణయింపబడినవి. ప్రతి ఒక్కరూ ఆ నియమ నిబంధనలను తప్పక ఆచరింపవలెను. ఒకవేళ మానవుడు వాటిని అనుసరింపక తన కామ లోభ వాంఛలను అనుసరించి ఇచ్ఛానుసారము వర్తించినచో తన జీవితమున ఎన్నడను పరిపూర్ణత్వమును సాధింపజాలడు. మానవుడు ఈ విషయములన్నింటినీ సిద్ధాంతపూర్వకంగా ఎరిగినను తన జీవితమున వాటి అమలు పరచకపోయినను అతనిని నరాధమునిగా పరిగణింపవలను. మానవ జన్మయందు జీవుడు బుద్ధి కలిగి అత్యున్నత స్థితికి తన జీవితమును పెంపొందించుకున్నట్టుకై విధింపబడిన నియమములను అనుసరింపవలను. మాతాజీ కొద్ది స్క్రోల్ చేయండి. కానీ అతడు వాటిని అనుసరింపనిచో
తనకు తానే పతనము కావించుకున్నట్టి వాడగును. ఒకవేళ అతడు ఈ నియమ నిబంధనలు మరియు ధర్మ నియమములను పాటించినప్పటికీ చివరికి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని అవగాహనము చేసుకుని స్థితికి రాకున్నచో అతని జ్ఞానమంతయు వ్యర్థమగును. అట్లే అతడు భగవానుని అస్తిత్వమును అంగీకరించినను భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొనినచో అతని యత్నములన్నీ వ్యర్థములగును. కనుకనే మానవుడు కృష్ణ చైతన్య స్థితికిని అస్తిత్వ భక్తియుక్త సేవాస్థితికిని క్రమముగా తనంతట తాను ఉద్ధరించుకొనవలను. అప్పుడు వెంటనే అతడు అత్యున్నత పరిపూర్ణత్వపు స్థితిని పొందును గాని అన్యదా కాదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరి బోల్ మాతాజీ. హరి కృష్ణ. నరసింహ ప్రభు నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ కామకారత అను పదము మిగుల ప్రధానమైనది. తెలిసే నియమమును ఉల్లంఘించిన వాడు కామంతో వర్తించువాడును. తాను చేయునది నిషిద్ధమని తెలిసియు అతడు అట్లే వర్తించును. దీనికే యథేష్టాచరణ అనబడును. తప్పక చేయవలసి ఉన్న కార్యములను కూడా చేయకుండుటి చేతనే అతడు చంచలుడు అని చెప్పబడుచున్నాడు. అట్టి మానవులను దేవాది దేవుడు తప్పక శిక్షించును. మానవ జన్మ ప్రయోజనమైన పరిపూర్ణాత్మను వారెన్నడూ సాధింపజాలరు. మానవ జీవితం ముఖ్యంగా తన అస్తిత్వమును పవిత్రం చేసుకున్నటకు ఉద్దేశించబడినది. నియమ నిబంధనను అనుసరించేవాడు తనను తాను పవిత్రుని కావించుకొనలేడు. అట్లే యథార్థ సౌఖ్య స్థితిని కూడా పొందజాలడు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. హరే కృష్ణ. కృష్ణ ఏం చెప్తున్నారు ఇక్కడ? యహ శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత అంటున్నారు. అంటే కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు, ఎవరైతే శాస్త్రంలో చెప్పిన విధులను వదిలిపెట్టేసి తన ఇష్టానుసారం ప్రవర్తిస్తారో అతనికి ఏం రాదని చెప్తున్నారు? పర్ఫెక్షన్ రాదంటున్నారు, సిద్ధి రాదంటున్నారు, సుఖం రాదంటున్నారు, ఇంకా పరమగతి కూడా రాదు అంటున్నారు. అంటే ఇక్కడ ఉన్నప్పుడు కూడా సుఖంగా ఉండరు, ఇంకా పరమగతికి కూడా వెళ్ళలేరు అని చెప్తున్నారు అనమాట. జనరల్గా మనిషికి స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుందన్నమాట. మనందరికీ, జీవులందరికీ స్వేచ్ఛ అనేది ఉంటుందన్నమాట. ఈ ఫ్రీ విల్ ఏదైతే ఉందో దాన్ని మనం శాస్త్ర మార్గదర్శకత్వంలో ఉపయోగించాలని చెప్తున్నారు. ఆ శాస్త్రంలో ఏం చెప్పారో ఆ మార్గంలో వెళ్ళాలని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మన జ్ఞానం చాలా లిమిటెడ్గా ఉంటుందంట, చాలా పరిమితంగా ఉంటుంది మన జ్ఞానం. సో ఎందుకంటే మనకు గతం తెలియదు, భవిష్యత్ తెలియదు, మన కర్మ ఫలితాలు తెలియవు మనకి. అసలు ఈ రోజు ఎందుకు ఇలా అవుతుంది, మన ఒక్కరికే సపరేట్గా కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతున్నాయని మన అందరికి తెలుసా? తెలియదు కదా. సో కొన్ని చిన్నవి తెలుస్తాయి కానీ చాలా వరకు మన జ్ఞానం లిమిటెడ్గా ఉంటుంది, పరిమితంగా ఉంటుంది. కాబట్టి మనకి ఇవన్నీ తెలియదు అనమాట. కానీ భగవంతుడికి అన్నీ తెలుసు. అందుకే శాస్త్రాలని మనకి ఇలా మాన్యువల్ లాగా ఇచ్చారనమాట. ఈ శాస్త్రాలు మీకు తెలియదు కాబట్టి ఇవి అనుసరించండి అని చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఒక వస్తువు కొనుక్కుంటాం, వాషింగ్ మెషిన్ లేకపోతే ఏదన్నా మిక్సర్ ఏదన్నా కొనుక్కుంటాం, దానికి మాన్యువల్ ఇస్తారు కదా. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ముందు నుంచి వాడుతున్నాయి కాకుండా ఏదైనా కొత్త వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, కొత్త మొబైల్ ఏదైనా కొన్నాం అనుకోండి, మాన్యువల్ కంపల్సరీ చూడాల్సి వస్తుంది, అవునా కదా? సో అలానే మనకి శాస్త్రాలు కూడా మనకి అలా మాన్యువల్ లాగా అనమాట. మనం ఎలా నావిగేట్ చేయాలి మనం ఈ లైఫ్ని అనేది మనకి క్లియర్గా చెప్తాయి అనమాట. అయితే మనకి ఒక విద్యార్థి జనరల్గా ఇలా అన్నాడు అనుకోండి, నాకు పరీక్షల రాయాలో ఎవరు చెప్పక్కర్లేదు, నా ఇష్టం వచ్చినట్టు రాస్తానని, అతను పాస్ అవుతాడా? పాస్ అవ్వడు. ఎందుకంటే అక్కడ విధి విధానాలు ఏమున్నాయో పాటిస్తేనే పాస్ అవుతాడు అనమాట. అలానే ఒక డ్రైవర్ ఉన్నాడు, ట్రాఫిక్ రూల్స్ నాకు అసలు అవసరం లేదు అని ఎలా పడితే అలా వెళ్ళాడు అనుకోండి, యాక్సిడెంట్స్ అవుతాయా? అందుకనే మనం శాస్త్ర నియమాల్ని పట్టించుకోకుండా జీవించడం కూడా అంతే అనమాట. మనకి కూడా అలాంటి గందరగోళం వస్తుంది, మనం కూడా తప్పుదారి పట్టిపోతాం, మనం కూడా నష్టపోతాం అనమాట. అందుకని మన శాస్త్ర విధానాలని పట్టించుకొని వాటిని అనుసరించి వెళ్ళాలని చెప్తున్నారు అనమాట. అయితే మనకి జనరల్గా అందరు గూగుల్ మ్యాప్స్ వాడుతూ ఉంటారు కదా, వాడతారు చాలా మంది.
వాడతాం ఎక్కడికైనా వెళ్ళడానికి. అవును. ఎందుకంటే మనకి దారి తెలియదు కాబట్టి వాడుతూ ఉంటాం అనమాట. ఈ భౌతిక ప్రపంచం కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియని దారిలో వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ ఎలా అవసరమో ఈ భౌతిక ప్రపంచం కూడా ఒక పెద్ద అడవితో సమానం అంట. అది దానికి దారి మార్గదర్శనం చేసే శాస్త్రమే అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మ్యాప్ చెప్పి లెఫ్ట్లో వెళ్ళమంది అనుకోండి, మనం మ్యాప్ మన రైట్లో ఏదో బాగుంది, ఈ వే బాగుందని ఆ వేలో వెళ్ళామనుకోండి, అంటే లెఫ్ట్లో మీకు కొంచెం రోడ్ అంత బాగాలేదు, రైట్లో రోడ్ చాలా పచ్చగా చెట్లు ఉన్నాయి, నేచర్ బాగుంది అని రాంగ్ వేలో వెళ్తారా? మీ డెస్టినేషన్కి వెళ్తారా అప్పుడు? వెళ్ళలేరు మాట. రాంగ్ వెళ్ళలేం. రూట్ లో సో పోతే అందుకని మనం శాస్త్రాన్ని వదిలేసి జీవిస్తే అది రాంగ్ రూట్లో వెళ్తున్నట్టు అనమాట. మన డెస్టినేషన్కి రీచ్ అవ్వలేము అనమాట. అయితే ఈ శ్లోకం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తాను అనే ధోరణి మనం తగ్గించుకోవాలన్నమాట. చాలా వరకు మనం నచ్చినట్టు చేస్తూ ఉంటాం, అవునా? అవును శాస్త్రంలో మాతాజీ. చెప్పేది కొంచెం మనకి నచ్చితే శాస్త్రంలో చెప్పినా చేస్తాము, మనకి నచ్చలేదంటే శాస్త్రంలో చెప్పినా కూడా మనకి అంటే మన చేయాలని ఉన్నా కొద్దిగా టైం పడుతుంది, బట్ చాలా వరకు మనం నచ్చింది చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా శాస్త్రం ఏం చెప్తుందో చూడాలని చెప్తున్నారు. అందుకనే ఇక్కడ మనం నచ్చింది కాకుండా ఆ ధోరణి తగ్గించుకొని మనకి శాస్త్రంలో ఏం చెప్పారో అది చేయడానికి ట్రై చేయాలి. ఇంకా మనం డెసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా శాస్త్రం ఏం చెప్తుందో చూడాలంట. ఆ శాస్త్రంలో చెప్పిన విధంగా మనకి మన లైఫ్లో డెసిషన్స్ తీసుకోవాలని చెప్తున్నారు అనమాట. గురు సాధు శాస్త్ర ఈ మూడింటిని అనుసరించాలి, ఆ మార్గాన్ని ఎంచుకోవాలని చెప్తున్నారు అనమాట. అంటే మన కోరికల్ని నియంత్రించుకోవాలి, అవి భగవంతుడి మీద ప్రేమగా మార్చుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఏదన్నా సేవ చేయాలని, ఏదైనా పని చేయాలనిపించింది అనుకోండి, ఆ పనిని మనం భగవంతుడి సేవగా ఎలా మార్చుకోవాలి అనేది చూడాలన్నమాట. సో అందుకని మనం ఈ మూడు ఖచ్చితంగా నేర్చుకోవాలి. నాకు నచ్చింది ఏం చేస్తా అనే ధోరణి తగ్గించుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు శాస్త్రం ఏం చెప్తుందో చూడాలి. ఇక గురు సాధు శాస్త్ర ఈ మూడింటిని అనుసరించడానికి ట్రై చేయాలన్నమాట. అంటే మన కోరికల్ని కూడా భగవంతుడికి సేవగా ఎలా మార్చుకోవాలో మనం ప్రయత్నించుకోవాలన్నమాట. ఇంకా ఈ శ్లోకంలో మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు క్లియర్గా, సో జ్ఞానం మనకి జనరల్గా ఇన్ఫర్మేషన్ కోసం కాదు, ట్రాన్స్ఫర్మేషన్ కోసం అని మన ఆచార్యస్ చెప్తూ ఉంటారనమాట. అంటే ఇన్ఫర్మేషన్ కోసమే వాడామనుకోండి జ్ఞానాన్ని, అది వ్యర్థం అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఆ, నియమ నిబంధనలు మరియు ధర్మ నియమములను పాటించినప్పటికీ చివరికి దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ అవగాహనము చేసుకున్న స్థితికి రాకున్నచో అతని జ్ఞానం అంతయు వ్యర్థమగును అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అనుకోండి, అవి వాడట్లేదు. కొంతమంది పిసినారి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డబ్బులు వాడరు కదా. ఆ, వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు ఉన్నా సరే వాళ్ళ జీవితంలో దేనికి ఉపయోగించరు అనమాట. అప్పుడు డబ్బు అంతా వ్యర్థమవుతుందా, పనికొస్తుందా? వ్యర్థం మాతాజీ. వ్యర్థం వ్యర్థమే అవుతుంది కదా. మాట. సో అలానే మనకి జ్ఞానం ఇంత తీసుకుంటున్నాం మనం భగవద్గీత నుంచి, దాన్ని పాటించకపోతే అది వ్యర్థమవుతుందా, పనికొస్తుందా? వ్యర్థం వ్యర్థమే అవుతుంది. మాతాజీ. వ్యర్థం అవుతుంది. తెలుసుకున్నది పాటించినప్పుడే దాని యొక్క విలువ. అవును. తెలుసుకునేది పాటించాలి మాతాజీ. అందుకనే మనం ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అనేది ఇన్ఫర్మేషన్ లాగా ఉండకూడదు, ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, మన జీవితంలో మార్పు అనేది రావాలన్నమాట. అది మార్పు రావాలంటే మన ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు మనం కోపం గురించి తెలుసుకున్నాము, ఈ కొన్ని రోజులు కి అట్లీస్ట్ మనకు ఓవర్ నైట్ అంటే ఈ రోజుకి ఈ రోజే మార్పు రాదు, మనం ప్రయత్నం అనేది చేయాలన్నమాట. ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే మనకి భగవంతుడే ఒక రోజు మనం పర్ఫెక్ట్ అయ్యే దానికి ఆయన సహాయం చేస్తారనమాట. సో మన ప్రయత్నం మాత్రం మనం తప్పకుండా ఆపకుండా ట్రై చేస్తూనే ఉండాలన్నమాట. అందుకని మనకి జ్ఞానం అనేది ఆచరణలో పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆచరణలో పెట్టకపోతే అది వ్యర్థమైపోతుందని మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ ఏమంటున్నారు, ఆ, కావాలనే నియమాల్ని ఉల్లంఘించి కామంతో ప్రవర్తించే వాళ్ళు, ఇంకా తను చేసేది రాంగ్ అయినా కూడా అలానే చేసేవాళ్ళు, ఇంకా ఇష్టం వచ్చినట్టు తనకి ఇష్టం వచ్చినట్టు కార్యక్రమాలు చేసేవాళ్ళు, వాళ్ళు చెంచలుడని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు. అలాంటి మానవుల్ని దేవాది దేవుడు తప్పక శిక్షిస్తారు అని చెప్తున్నారు అనమాట. శిక్షించడం ఎందుకు చేస్తున్నారు ఇక్కడ? శిక్ష అనేది ఎందుకు వేస్తారు జనరల్ గా తప్పు మనకి చేశారు కదా. భౌతికంగా చూస్తే?
పిల్లలు మాత్రం తప్పు చేశారని చేస్తారు, కానీ ఫలితం దేనికోసం చేస్తారు? మనలో పరివర్తన రానికి మాత్రం. పరివర్తన రావడానికి. ఇంకో- ఆ పశ్చాత్తాపం, పరివర్తన వచ్చి వాళ్ళు మంచి దారిలోకి రావడానికి శిక్షిస్తారనమాట. అంటే ఇక్కడ భగవంతుడు శిక్షిస్తారన్నారు కదా అని మనం భగవంతుడు ఇలా ఎందుకు చేస్తున్నారని అనుకోకూడదు. ఇది కూడా మన మంచికే చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు మనం శిక్షిస్తాం కదా, అది వాళ్ళు మంచికి చేస్తున్నట్ట లేకపోతే వాళ్ళని కావాలని మనం కోపంతో చేస్తున్నట్ట? వాళ్ళకు మంచి చేయటం కోసం మాత్రం. అవును. అందుకని మనం ఇలా ఇక్కడ కామంతో ప్రవర్తించే వాళ్ళు, ఇలా చేసే వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే వాళ్ళు, ఆ, ఆ, శాస్త్రంలో చెప్పినట్టు కాకుండా దానికి against గా వెళ్ళే వాళ్ళు, వాళ్ళ ఇష్టానుసారం చేసే వాళ్ళకి భగవంతుడు శిక్షిస్తారని చెప్తున్నారనమాట. అంటే ఇంకొక అవకాశం ఇస్తారనమాట వాళ్ళు మారడానికి అని మనం అర్థం చేసుకోవాలి. క్లియర్ గానే ఉందా 23? ఉంది మాతాజీ. పేరు మాతాజీ. వెరీ గుడ్. ఉంది మాతాజీ. 24 చూద్దాం అయితే. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్యవస్థితౌ కార్యకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. నరసింహ ప్రభు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహర్హసి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. కళావతి మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ప్రణామం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ప్రణామం. హరి బోల్ మాతాజీ. కిషన్ ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. ధన్యవాదాలు మాతాజీ. హరి బోల్ ప్రభుజీ. సుజాత మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. అందుకే మానవుడు శాస్త్ర నియమముల ద్వారా కార్యమననేమో అకార్యమననేమో అవగాహన చేసుకొనవలెను. అట్టి నియమ నిబంధనలు నెరిగి మానవుడు కర్మ నడరించినచో అతడు క్రమముగా ఉద్ధరింపబడును. ధన్యవాదాలు మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఉషా మాతాజీ మీరు భాష్యం చదవండి. కోట ఉషా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. పంచదశాధ్యాయములు 15వ శ్లోకం తెలుపబడినట్టు వేదములందలి నియమ నిబంధనలన్నీ శ్రీకృష్ణ భగవాన్ ఎగుడు కొరకే ఉద్దేశింపబడింది. 15.15 మానవుడు భగవద్గీత నుండి శ్రీకృష్ణ భగవాన్ని అవగాహన చేసుకుని భక్తియుక్త సేవయంతో నిమగ్నుడై కృష్ణ చైతన్యమంతో ప్రతిష్ఠితుడైనట్టు అతడు వైదిక గ్రంథములను చెప్పబడిన అత్యున్నత జ్ఞాన పరిపూర్ణత్వమును పొందిన వాడగు. శ్రీకృష్ణ భగవాన్ని పొందుటకే ఉద్దేశింపబడిన ఈ మార్గమును శ్రీ చైతన్య మహాప్రభు ఎంతో సులభం కావించను. అతడు జనులకు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే కృష్ణ అను మహామంత్రం కీర్తిస్తూ భక్తియుక్త సేవా కార్యములను నెలకొని శ్రీకృష్ణకు అర్పించిన ఆహార పదార్థాన్ని ప్రసాద రూపంలో ఇట్టి భక్తియుక్త సేవ కార్యకలాపాలను ప్రత్యక్షముగా
నెలకొనిన వాడు వైదిక గ్రంథములన్నిటినీ అధ్యయనము చేసిన వానిగానే భావింపబడును. అట్టివాడు పరిపూర్ణమైన అవగాహనకు నిశ్చయముగా వచ్చినట్టి వాడను. కానీ కృష్ణ చైతన్యం లేని వారికి శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ యందు నెలకొననట్టి సామాన్య జనులకు సంబంధించిన నిబంధనలు వేద నిర్దేశం ద్వారానే నిర్ణయింపబడును. ఎట్టి వాదము లేకుండా మానవుడు ఆ విధంగా వర్తింపవలను. అట్లు వేద నియమములను అనుసరించేటచే శాస్త్ర సిద్ధాంత అనుసరణ అనబడును. బద్ధజీవులందు కనిపించు 4 ముఖ్య దోషములకు శాస్త్రము విధంగా కనిపించదు. దోషపూరితమైన ఇంద్రియములు, వంచన ప్రవృత్తి, విప్రలిప్స, నిశ్చయముగా దోషాచరణ కలిగించ, నిశ్చయముగా భ్రాంతికి లోనుగా ఆ ముఖ్యమైన దోషములు. బద్ధ జీవితమునందు కనిపించు ఈ 4 దోషములే మానవుని నియమ నిబంధనలు అనుసరించేందుకు అనర్హునిగా కావించుతున్నది. కనుకనే ఈ దోషములకు అతీతములైన శాస్త్రములచే విధింపబడిన నియమ నిబంధనలు ఎట్టి మార్పు లేకుండా మహర్షులు, ఆచార్యులు, మహాత్ములు అంగీకరించారు. సాధారణంగా ఆధ్యాత్మిక అవగాహన నందు నిరాకారవాదులు, సాకారవాదులు అనే 2 పక్షములు భారతదేశంలో కలవు. ఈ 2 పక్షములు వారును తమ జీవితంలో వేద నియమములను అనుసరించే కొనసాగించుతారు. శాస్త్ర నియమములు అనుసరింపకుండా ఎవరునో పరిపూర్ణ స్థితికి తమను ఉద్ధరించుకొనజాలరు. కనుకనే శాస్త్రముల సారమును పూర్తిగా అవగాహన చేసుకుని వాడు భాగ్యవంతుడిగా పరిగణింపబడు. హరి బోల్ మాతాజీ. సరోజ మాతాజీ మీరు నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీల ప్రభుపాదజీ. భగవతత్వ విజ్ఞానమును అవగాహన చేసుకుని సిద్ధాంతముల పట్ల విముఖతను వహించుటయే మానవుని సమస్త పతనములకు కారణమవును. వాస్తవమున పట్టి వైఖరి మానవుల గొప్ప తప్పిదము. కనుకనే దేవాది దేవుని భౌతిక శక్తి అయిన మాయ సదా త్రివిధ క్లేశముల రూపమున మనలను ఎల్లప్పుడూ బాధించుతున్నది. ఆ మాయాశక్తి భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడి ఉన్నట్టుది. దేవాది దేవుడైన శ్రీకృష్ణ అవగాహన చేసుకుని మార్గమున అతడు అడుగు పెట్టుటకు మునుపు మానవుడు కనీసము సత్వగుణ స్థితికైనను ఎదగవలెను. సత్వగుణ ప్రమాణమునకు ఎదగనిచో మానవుడు అసురజన్మకు కారణములైన రజస్తమో గుణములందే నెలకొనవలసి వచ్చును. రజస్తమో గుణ స్వభావులు శాస్త్రమును, సత్పురుషులను, దేవాది దేవుడైన శ్రీకృష్ణుని నిజమైన అవగాహనను ద్వేషిద్దురు. వారు ఆధ్యాత్మికాచార్యుని ఉపదేశమును తిరస్కరించి శాస్త్ర విధులను లెక్క పెట్టరు. భక్తియుక్త సేవా మహిమను శ్రవణము చేసిన పిమ్మటను వారి దాని ఎడ ఆకర్షింపబడక సముద్ధారమునకై తమకు తాము కొన్ని పద్ధతులను కల్పించుకొందురు. మానవ సమాజము నందుగల కొన్ని దోషములివి. అవి అసుర జన్మలకు కారణభూతములగుచున్నవి. అయినను అత్యున్నత స్థితి అయిన ముక్తి మార్గమున శిష్యుని నడుపగల తగిన ప్రామాణికాచార్యుని నుండి శిక్షణ పొందగలిగినచో మానవుని జీవితం సఫలము కాగలదు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ 24th శ్లోకంలో శాస్త్రం గురించి చెప్తున్నారు. ఇక్కడ ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది నిర్ణయించేది శాస్త్రమే ప్రమాణం అని మనకి ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు కృష్ణ. అండ్ ప్రపంచంలో ఇంకా ప్రతి ఒక్కళ్ళకి ఒక అభిప్రాయం ఉంటుంది, కానీ నిజం అనేది అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుందా? శాస్త్రాల మీద ఆధారపడి, సత్యం శాస్త్రాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే భక్తుడు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకునేటప్పుడు నా మనసు ఏం చెప్తుంది, సొసైటీ ఏం చెప్తుంది అని ఆలోచించరు అనమాట. వాళ్ళు శాస్త్రం ఏం చెప్తుంది అని ఆలోచిస్తారనమాట. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే శాస్త్రం మీద ఆధారపడతారు. జనరల్గా శాస్త్రం తెలియని వాళ్ళు మైండ్ ఏ చెప్తే అది చేస్తారు, లేదంటే సొసైటీలో జనాలు ఏం చెప్తున్నారు దాని గురించి అది చేస్తారనమాట. కానీ భక్తుడు మాత్రం శాస్త్రంలో ఏం చెప్తున్నారు అని చూస్తారంట. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ మ్యాచ్లో ఎంపైర్ ఉంటాడు కదా, అతను ఎందుకుంటాడంటే ప్రతి ప్లేయర్ని ఒక అభిప్రాయం చెప్పడం ప్రారంభిస్తే మ్యాచ్ జరుగుతుందా?
అందుకనే ఎంపైర్ ఉంటాడు అనమాట. అలాగే మన జీవితంలో కూడా ఒక ప్రమాణం కావాలి. ఆ ప్రమాణమే శాస్త్రం అన్నమాట. సో మనం అనుకున్నట్టు సమాజం అనుకున్నట్టు చేసేయడం కాదు, శాస్త్ర ప్రకారం చేయాలి. ఆ శాస్త్రాన్ని మనకు భగవంతుడే ఇచ్చారనమాట. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేద విదేవ చహమని కృష్ణ మనకి 15th chapter లో చెప్పారు కదా. Yes. సో వేదాలన్నిటి చదివి మనం భగవంతుని చేరుకోవడానికే మనం చదువుతాం అనమాట. అర్థం చేసుకొని ఆయన్ని చేరుకునే మార్గం అది కూడా నేనే ఇచ్చానని చెప్తున్నారు. వేదాన్ని కూడా నేనే ఇచ్చాను, నేనే రాశానని చెప్తున్నారు. సో అది ప్రమాణం ఉంది కాబట్టి మనం దాన్ని అనుసరించాలన్నమాట. అయితే ఇప్పుడు డాక్టర్ ఎవరైనా ఒకరికి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇచ్చిన మందులు వాడాల్సిన అవసరం లేదు, నాకు నచ్చిన మందులు వాడతానంటే రోగం నయం అవుతుందా? ప్రమాణం అంటే ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం చేయాలన్నమాట. అంటే చికిత్స అనేది ఆ ప్రమాణం అథారిటీ ఉన్న డాక్టర్ ఇచ్చిన సూచన అది పాటించాలి. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రమాణం అనేది శాస్త్రం అన్నమాట. అందుకని మనం ఎప్పుడు మన లైఫ్ లో ఏ డిసిషన్స్ తీసుకోవాలనుకున్నా శాస్త్రం మీద ఆధారపడాలని చెప్తున్నారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచి స్నేహితుల్ని ఎంచుకోవడంలో మనం జనరల్ గా ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. మంచి ఫ్రెండ్స్ కావాలన్నా, మనం బాగా చదువుకోవాలన్నా, బాగా ఉద్యోగంలో సెటిల్ అవ్వాలన్నా, కుటుంబ జీవితంలో, భక్తి జీవితంలో బాగుండాలన్నా కొన్ని సూత్రాలు పాటించాలి కదా, అవునా కదా? అవును మాతాజీ. సో అందుకనే భక్తి జీవితంలో మనం ఖచ్చితంగా భగవద్గీత, శ్రీమద్ భాగవతం, ఇంకా ఆచార్యుల బోధల్ని మనం ఆధారంగా తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్తున్నారు అనమాట. అంటే నా అభిప్రాయం కంటే శాస్త్ర ప్రమాణం గొప్పది అనేది మనకి అవగాహన రావాలని చెప్తున్నారు అనమాట. శాస్త్రాన్ని వదిలేసి మనం ఇష్టానుసారం జీవిస్తే ఏం చెప్పారు 23rd లో? సుఖం ఉండదు, విజయం ఉండదు, పరమగతి కూడా ఉండదని చెప్పారు కృష్ణ. అయితే ఏం చేయాలని చెప్తున్నారు 24th లో చెప్తున్నారు. ఏం చేయాలి? శాస్త్రాన్ని వదిలేస్తే ఏం జరుగుతుందో చెప్పారు 23rd లో. 24th లో మనం ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది నిర్ణయించే శాస్త్ర ప్రమాణమే అని చెప్తున్నారు అనమాట. అంటే మనం కోరికల ఆధారంగా జీవించకూడదంట, శాస్త్రాల ఆధారంగా జీవించమని చెప్తున్నారు అనమాట. సో మనం భగవద్గీతని కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, గీతోపనిషత్ అని అంటుంటారు. ఎందుకంటారు? ఉపనిషత్ అంటే అసలు ఏంటి? వేదసారం. వేదాల స్థానం. ఉపనిషత్ అంటే వేదాల్లో ఉన్న అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ సారాన్ని ఉపనిషత్తులుగా తయారు చేశారనమాట. సో వేదాలంటే పెద్ద పెద్ద వృక్షాలు లాంటివంట, ఉపనిషత్తులు వాటి ఫలాలని చెప్తూ ఉంటారు. సో వేదాల ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ ధర్మం అంటే ఏంటి, యజ్ఞాలు, కర్మలు, సమాజంలో ఎలాంటి వ్యవస్థలు ఉంటాయి, అవన్నీ తెలుసుకొని ఏం చేస్తారు చివరికి? లాస్ట్ కి వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అన్నమాట. భగవంతుని తెలుసుకోవాలి, కానీ నేను ఎవరిని, ఈ జీవితానికి అసలు ఉద్దేశం ఏంటి, భగవంతుడితో నాకు సంబంధం ఏంటి, ఈ జనన మరణ చక్రం నుంచి, ఈ బాధల నుంచి నేను ఎలా బయటపడాలి, ఈ ప్రశ్నలకి సమాధానమే చెప్పేదే ఉపనిషత్తులు అనమాట. వేదాలన్నిటి సారం అది. వేదాలన్నీ చదువుకొని మనకి కలియుగంలో అంత చదివే అంత శక్తి ఉండదు, అంత ఆయుష్ ఉండదు, చెప్పే వాళ్ళు కూడా ఉండరు. అందుకని మనకి ఉపనిషత్తులు సారం అనేది చెప్తున్నారు. అన్ని ఉపనిషత్తులు కూడా మనం చదువుకోలేం కాబట్టి అన్ని ఉపనిషత్తుల సారం మనకి భగవద్గీతలో ఇచ్చారనమాట కృష్ణ. అందుకని గీతోపనిషత్ అని అంటారు అనమాట భగవద్గీతని. అందుకని ఉపనిషత్తులు అంటే బ్రహ్మ విద్య అని కూడా అంటూ ఉంటారు. అయితే ఈ చెప్పాలంటే మీరు అన్నట్టు మొత్తం మనకి భగవంతుని పరమసత్యం గురించి చెప్పే జ్ఞానాన్ని ఉపనిషత్తులు అని అంటారు అనమాట. అయితే ఈ ప్రపంచంలో మనం ఈ బంధనాల్లో చిక్కుకుపోయి ఉంటాం. నేను ఈ శరీరం, ఇది నాది, ఇది నేను చేశాను, ఇది నాకు సుఖాన్ని ఇస్తుంది అని చాలా అపోహలు ఉంటాయి అనమాట మనకి. అందుకని ఉపనిషత్తుల జ్ఞానం మనకి మొదట అజ్ఞానాన్ని తొలగిస్తుంది అనమాట. అవన్నీ మనకి ఎందుకు ఉంటాయంటే అజ్ఞానం వల్ల అలాంటి అవగాహన ఉంటుందంట. అవన్నీ తొలగించడానికి మనకి జ్ఞానం అనేది కావాలి. ఆ జ్ఞానం మనకి ఉపనిషత్తులు ఇస్తాయని చెప్తున్నారు అనమాట. సో అవి తెలుసుకోవడం వల్ల మనం క్రమక్రమంగా ఆచరణలో పెట్టడం వల్ల మనం భౌతిక బంధనాల నుంచి క్రమంగా లూజ్ అయిపోయి భగవంతుడికి అటాచ్ అవడానికి మనకి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు అనమాట. చివరికి మనం భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది మనం దాన్ని పాటిస్తే అని చెప్తున్నారు. అంటే ఉపనిషత్తులు అంటే కేవలం పుస్తకాలు కాదు, మనం అజ్ఞానం నుంచి జ్ఞానానికి, బంధనం నుంచి విముక్తికి, భగవంతుడి నుంచి మనం దూరం అయిపోయామో ఆయన దగ్గరికి వెళ్ళే మార్గం. ఆ జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానాన్ని మనకి ఉపనిషత్తులు ఇస్తాయని చెప్తున్నారు. అయితే భగవద్గీతని గీతోపనిషత్తు అని ఎందుకు అన్నారంటే మనకి ఈ ఉపనిషత్తులన్నీ అక్కడక్కడ ఉన్నాయన్నమాట. అవన్నీ చల్లాచెదురుగా ఉన్న జ్ఞానాన్ని కృష్ణ ఏం చేశారంటే అంతా ఒక చోటకి చేర్చారు. మనకి సులభంగా, ఈజీగా అర్థమయ్యేలాగా స్పష్టంగా అర్జునుడి ద్వారా మనకి బోధించారనమాట. కురుక్షేత్రంలో అర్జునుడు కూడా మనలాగా అయోమయంలో పడ్డారు కదా.
అంటే ఆయన అయోమయంలో పడేశారు కృష్ణ గీత మనందరికి భగవద్గీత చెప్పడం కోసం. ఆయనకి అర్థం కాదు కదా, క్వశ్చన్ వస్తుంది, ఇది ధర్మమేనా, నేను ఏం చేయాలి, నాకు ఏది మేలు చేస్తుంది అని ఆయనకి ఒక డౌట్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆయనకు కూడా ఎమోషనల్ అయిపోతారు బాగా. అది ధర్మం కన్నా ఎక్కువ ఆయనకి రిలేషన్షిప్స్ గుర్తొస్తాయి అనమాట. వీళ్ళందరూ నా బంధువులు కదా అంటే ధర్మం మర్చిపోతారు అప్పుడు. ధర్మంగా చూస్తే వాళ్ళతో యుద్ధం చేయాలి, వాళ్ళందరినీ చంపేయాలి. కానీ ఆయన ఇదేంటి, నేను గురువు గారిని ఎలా చంపుతాను, నా తాతగారిని ఎలా చంపుతాను, వీళ్ళందరూ నా రిలేటివ్స్, వీళ్ళందరినీ నేను ఎలా చంపుతాను అని ఆయన రిలేషన్షిప్ మీద వెళ్ళిపోతారు. కాబట్టి డౌట్ వస్తుంది, కాబట్టి అయోమయంలో పడిపోతారు. కాబట్టి ఏది కరెక్టో తెలియదు. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే కృష్ణుణ్ణి గురువుగా స్వీకరిస్తారనమాట. అప్పుడు ఆ కృష్ణ ఏం చెప్తారంటే, అసలు నీకు ఎందుకు ఇలాంటి మోహం అనేది ఎందుకు వచ్చిందంటే, నువ్వు ఈ ధర్మం అనేది మర్చిపోయావు. అంటే నేను ఎవరిని, అసలు నేను ఆత్మని, ఆత్మ అంటే ఏంటి, భగవంతుడు ఎవరు, కర్మ ఎలా పని చేస్తుంది, భక్తి అంటే ఏంటి, దాని నుంచి ముక్తి ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ చెప్తారనమాట కృష్ణ. ఇవన్నీ క్లియర్ గా మనకి ఉపనిషత్తుల్లో కూడా ఇవే ఉంటాయి అనమాట. అందుకని ఈ ఉపనిషత్తుల్లో ఉన్న ప్రధానమైన విషయాలన్నింటినీ తీసుకొచ్చి మనకి గీతలో బోధిస్తారనమాట కృష్ణ. అందుకే మన ఆచార్యులు ఇలా చెప్తూ ఉంటారు, అన్ని ఉపనిషత్తులు ఆవులతో పోలుస్తారు. కృష్ణుడు ఆవులు నుంచి పాలు పితికే గోపాలుడు అంటారు. అర్జునుడు దూడలాగా పోలుస్తారనమాట. అంటే ఆ పాలు భగవద్గీత అన్నమాట. ఆ పాలు ఎందుకు ప్రత్యేకం అంటే, ఎందుకంటే ఆవు శరీరం మొత్తం నుంచి వచ్చే సారం పాలల్లో ఉంటుంది. అంటే మీరు ఆవుకి విషం పెట్టినా సరే అది శుద్ధి చేసేసి పాల రూపంలో ఇస్తుంది అనమాట. తెలుసా మీకు ఇది? అలాగే ఉపనిషత్తుల సారమంతా భగవద్గీతలో ఉంది. కాబట్టి భగవద్గీతని గీతోపనిషత్తు అన్నారనమాట. సో ఉపనిషత్తులు మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లే జ్ఞానం అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉపనిషత్తుల సారాన్ని స్వయంగా మనకి కృష్ణనే అర్జునుడి ద్వారా ఈ భగవద్గీతని గానం చేసి వినిపించారు. అందుకని మనకి గీతోపనిషత్తు అని అంటారనమాట. సో ఈ 16వ అధ్యాయంలో కృష్ణ మనకి జస్ట్ ఒక 2 minutes రీక్యాప్ చేసుకుందాం. మనం మళ్ళీ ఇంకోసారి 16వ అధ్యాయాన్ని మళ్ళీ రివిజన్ చేసుకుందాం. దైవీ సంపద గురించి, అసురీ సంపద గురించి చెప్పారనమాట. అంటే 16లో 1 నుంచి 3 శ్లోకాలు దైవీ గుణాలు అంటే ఎలా ఉంటాయని చెప్పారు. 4 నుంచి 20 వరకు మనకి అసురీ గుణాల గురించి చెప్పారనమాట, వివరంగా చెప్పారు. ఎందుకంటే అర్జునుడు అడుగుతారు, మధ్యలో క్వశ్చన్ వస్తుంది ఆయనకి, ఇదేంటి నేను కూడా యుద్ధంలో అందరినీ చంపేస్తాను కదా, అంటే నాకు కూడా అసురీ గుణాలు ఉంటాయా అంటే, ఆయన లేదు, నువ్వు దైవీ స్వభావంతో జన్మించావు కాబట్టి నీకు అసురు గుణాలు ఉండవు, అసురు గుణాలు అంటే ఎలా ఉంటాయి అనేది ఇంకా వివరంగా చెప్తారనమాట. సో 21లో మనం అనుకున్నట్టు కామ, క్రోధ, లోభాలు ఈ 3 నరకానికి 3 ద్వారాలు అని చెప్తారు. ఇప్పుడు మనకి జనరల్ గా ఈ దైవీ జీవితం ఎలా జీవించాలి అనే క్వశ్చన్ వస్తుంది కాబట్టి దానికి కూడా ఆన్సర్ కృష్ణ చెప్పారు. దానికి ఆన్సరే మనకి 23rd శ్లోకాల్లో చెప్పారనమాట. మనిషి శాస్త్రాల ప్రకారం జీవించాలి, శాస్త్రాల ప్రకారం జీవించకపోతే వాళ్ళకి ఈ జన్మలో సుఖం ఉండదు, పరమగతి కూడా పొందలేరు, పర్ఫెక్షన్ అనేది ఉండదని చెప్పారనమాట. అందుకని మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాకు నచ్చింది, అందరూ ఏం చేస్తున్నారు దాన్ని బట్టి కాకుండా, అంటే జనరల్ గా నాకు నచ్చింది అనుకుంటాం, అందరూ ఏం చేస్తున్నారు అనుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఇది నాకు కరెక్ట్ గా అనిపిస్తుంది, నా ఉద్దేశంలో ఇది కరెక్ట్ కాబట్టి నేను చేస్తున్నానని కూడా అనుకుంటాం అనమాట. అలా కాకుండా అవన్నీ డేంజరస్ అని చెప్తున్నారు. ఎందుకంటే మన కోరికలు మారుతూ ఉంటాయి, సమాజం మారుతూ ఉంటుంది, మన అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. అందుకని శాశ్వత ప్రమాణం అనేది తీసుకోమని చెప్తున్నారు, అదే శాస్త్రం అని చెప్తున్నారు అనమాట. సో మన భావాలు నిజమే, కానీ అవి ఎప్పుడు ఒక దిశలో తీసుకెళ్తాయని మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు 4 గంటలకి అలారం పెట్టుకుంటాం, మనసు చెప్తుంది ఇంకో 5 నిమిషాలు ఆగి లెగుద్దాంలే, పడుకుందాం కొంతసేపు అని అందనుకోండి. ఆ సమయంలో మన ఆ భావన నిజమే, ఎందుకంటే కొంచెం సేపు పడుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది అనమాట. కానీ అది మనకి మేలు చేసే సలహా అయినా మైండ్ చెప్పేది కాదు. అలానే కామం, క్రోధం, అసూయ వచ్చినప్పుడు కూడా మనసు చాలా బలమైన కారణాలు చూపిస్తాడ. ఏంటంటే జస్టిఫై చేస్తుంది, ఓకే వాళ్ళు ఇలా అన్నారు కాబట్టి నీకు కోపం వచ్చింది, నీ తప్పేం లేదు అని చెప్తూ ఉంటది మైండ్. అనిపిస్తుంది కదా, జస్టిఫై చేయడానికి ట్రై చేస్తుంది, ఇదేం నీ మిస్టేక్ ఏం కాదు, నువ్వంతా కరెక్టే చేస్తున్నావు, నువ్వు అరవడంలో తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు ఇలా చేశారు కదా, నువ్వు అరవకపోతే నువ్వు ఎలా బయటకు వస్తావు దాంట్లో నుంచి అని చాలా కారణాలు చూపిస్తూ ఉంటది అనమాట. అందుకే కృష్ణ చెప్తున్నారు, మనస్సుని కాదు శాస్త్రాన్ని ఫాలో అని మనకి క్లియర్ గా చెప్తున్నారు అనమాట. సో శాస్త్రం అనేది చాలా ఇంపార్టెంట్. దైవీ గుణాలు, అసురీ గుణాలు అందరిలో ఉంటాయి. మనం దైవీ గుణాలని పెంపొందించుకొని అసురీ గుణాలని తగ్గించుకొని
ఈ నాలెడ్జ్ ని ఇన్ఫర్మేషన్ గా కాకుండా మనం ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆచరణలో పెట్టి ట్రాన్స్ఫర్మేషన్ లాగా మనం వాడుకుందాం. ఆ ఈ మూడు నరకానికి 3 ద్వారాలు గుర్తుపెట్టుకుంటే కనుక మనలో చాలా మార్పు అనేది వస్తుంది అనమాట. అంటే మనం ఎవ్రీడే డే టు డే యాక్టివిటీస్ లో మనం ఇవన్నీ ఆచరణలో పెట్టుకోవాలన్నమాట. సో ఈ రోజు మనం ఇక్కడతో ఆపేద్దాము. నెక్స్ట్ 17th చాప్టర్ చూద్దాము. నెక్స్ట్ రేపటి నుంచి రేపు మనకి హరినామ చింతామణి క్లాస్ ఉంటుంది కదా. నెక్స్ట్ పావని మాతాజీ చాలా కొత్త టాపిక్స్ తో అందరికి చాలా ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు, చాలా నాలెడ్జ్ ఇస్తున్నారు. అది కూడా మనం పాటించాలి. సండే క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నారు మాతాజీ. మండే నుంచి మనం ఈ 17th చాప్టర్ అనేది స్టార్ట్ చేద్దాము. మళ్ళీ సాటర్డే సండే ఎప్పుడైనా ఒకసారి మనం ఇది రివిజన్ చేసుకున్నాం. మనం చాలాసార్లు రివిజన్ చేసుకున్నట్టున్నాం కదా 16th చాప్టర్. రివిజన్ మళ్ళీ కావాలా, సరిపోతుందా? మళ్ళీ కావాలి మాతాజీ. మళ్ళీ కావాలా? మళ్ళీ కావాలి. ఓకే, ఇంకోసారి చేసుకుందాం. మాతాజీ ఎన్నిసార్లు విన్నా కూడా వినాలని ఉంటుంది మాతాజీ. అన్ని ఇంకా తెలుసుకోవాలనే ఉంది మాతాజీ. హరి బోల్ కానీ మాతాజీ. అవినేటివన్నీ ఆచరణలో ఎలా పెట్టాలో ఇంకా అలవాటు కాలేదు మాతాజీ. ప్రయత్నించాలి మాతాజీ. మనం సిన్సియర్ గా స్టార్ట్ చేస్తే అవన్నీ మనకి భగవంతుడే ఆ శక్తి అనేది ఇస్తారనమాట. సిన్సియారిటీ చూస్తారు కృష్ణ. మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం అనే దాన్ని బట్టే మనకి కూడా ఆయన కృప అనేది వస్తుంది. ఆయన కృప రావడం వల్ల మనకి ఆచరణ అనేది సులభం అవుతుంది అనమాట. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. మాతాజీ అన్నట్టు మీరు ఎన్నిసార్లు చెప్పినా మాకు అన్నిసార్లు వినాలనిపిస్తూ ఉంటారు. భగవంతుడు చెప్పింది కాబట్టి అలా అనిపిస్తుంది మాతాజీ. కృష్ణ అలా చెప్పారు మనకి. ఇప్పుడు మామూలుగా ఒక సినిమా చూసినా ఏదన్నా ఒక పాట విన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర బోర్ అనేది వస్తుంది. కానీ భగవంతుడు చెప్పిన విషయాలు, భగవంతుడు గురించిన విషయాలు వింటే ఎన్నిసార్లు, ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ గురించి నరసింహ స్టోరీ ఎన్నిసార్లు చెప్పినా సరే మనకు కొత్తగా ఉంటుంది, బాగా అనిపిస్తుంది అనమాట. వినాలనే కోరిక తగ్గదు. అందులో ఏదో ఒక కొత్త విషయం దొరుకుతుంది మాతాజీ. ఎప్పుడు ఇంకోసారి చెప్పినప్పుడు మొన్న అది లేదు ఇవాళ ఉంది అని కొత్త విషయం తెలుస్తూ ఉంటది అనమాట. అందుకని గురుముఖంగా వినాలని అందుకని అంటారు. మీరు గురువులు మాకు చాలా బాగా దొరికారు అయ్యో, మాతాజీ. మేము గురువులేం కాదు మాతాజీ, వీఆర్ జస్ట్ మెసెంజర్స్. అంటే మేము అక్కడ కొద్దిగా తెలుసుకొని మేము అదే ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నాము. ఉత్తరం లాగా పనిచేస్తున్నాం మాతాజీ. వినే స్థితి, అందుకనే గురువు కిందనే కన్సిడర్ చేసుకోవాలన్నమాట. అది మీ పాపలు కూడా అసలు ఎంత చక్కగా, తనైతే శివని ఎంత బాగా వాడతారో, తన కీర్తనలు వింటుంటే నాకు వినాలనిపిస్తూ ఉంటది అనమాట. హరిబోల్ మాతాజీ. మనం ఒక 7th చాప్టర్ లో చదువుకున్నాం కదా, కృష్ణ అందరికి కొన్ని స్కిల్స్ ఇస్తారని. అవి చూసినప్పుడు మనకి భగవంతుడు గుర్తు రావాలని చెప్తారు. అంటే ఇప్పుడు మనం ఏదైనా నేచర్ నచ్చిన, ఎవరిలో అన్నా ఆ ప్రతిభ నచ్చినా సరే మనకి ఎక్కడి నుంచి వస్తుంది అనే సోర్స్ గుర్తుకు రావాలి. అది కృష్ణ నుంచి వస్తుంది. మనం భగవంతుని అలా కూడా మనం రిమెంబర్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు భగవంతుడు స్మరణలో ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా. సో మనం ఇలాంటి తెలిసినప్పుడు మనం చక్కగా భగవంతుని గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. అందుకనే మనకి ప్రతి వాళ్ళకి కొన్ని స్కిల్స్ ఇస్తారు కృష్ణ. ఆ స్కిల్స్ ని మనం ఎలా సేవ చేసి దాన్ని భగవంతుడికి సమర్పిస్తామనేది మనం చూసుకుంటూ ఉండాలి మాతాజీ. మనం అలా జనరల్ గా మనకి రోజు ఎలా గుర్తొస్తారు? నీళ్లు తాగితే మనకి భగవంతుడు గుర్తొస్తున్నారా? వస్తున్నారా? వాటర్ లోనే గుర్తొస్తాడు మాతాజీ. మీరు చెప్పారు కదా ప్రతి దానిలో భగవంతుడు ఉన్నాడంటే వాటర్ కూడా ఎలా వస్తుందో, వాటర్ తాగినప్పుడు అందులో కృష్ణ కనిపిస్తూ ఉంటాడు. వాటర్ తాగినా గుర్తు రావాలి. ప్రతిభ, ఎవరైనా ప్రతిభ ఉన్నా వాళ్ళ ప్రతిభని మెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఒక డ్రాయింగ్ బాగుంది అనుకోండి, డ్రాయింగ్ మెచ్చుకున్న తర్వాత వెంటనే మనకి ఎవరు గుర్తు రావాలి? డ్రాయింగ్ ఎవరు వేసారు అనేది గుర్తు రావాలి. అవును కదా, అడుగుతారు కదా, ఎవరు చేశారు ఈ పెయింటింగ్ అని అడుగుతారు కదా. దాని తర్వాత ఆ పెయింటింగ్, ఆ స్కిల్ ఎవరిచ్చారు అనేది గుర్తు రావాలి. ఆ స్కిల్ ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి. ఇంతకు ముందు లేట్ గా అర్థమయ్యేది మాతాజీ వాళ్ళకి, ఆ దేవుడు ప్రసాదించిండు అతను వేస్తున్నాడు, కానీ ఇప్పుడు వేసేదే ఏపిస్తున్నాడే కృష్ణ. తను కాదు, తనకు ఆ జ్ఞానం ఇచ్చిందే భగవంతుడు ఇచ్చాడు అనుకుని లేట్ గా తనలో తెలివి ఉంది, టాలెంట్ ఉంది కాబట్టి వేసాడు. ఆ తర్వాత భగవంతుడు ఇచ్చాడు కదా అని కొద్దిసేపటికి వచ్చేది. అంతేకాని ఇప్పుడు ఏపిచ్చేది, వేయించేది, వేసేది కూడా తనే అనేది అర్థమైంది మాతాజీ.
అంటే మనం అందరినీ మెచ్చుకోవద్దని కాదు మాతాజీ, బట్ సోర్స్ మనకి కృష్ణ గుర్తుకు రావాలి, రూట్ గుర్తుకు రావాలన్నమాట, అందుకని చెప్తున్నా. రూట్ గుర్తు రావాలి. అది నీ అదృష్టం, నీకు భగవంతుడు అలా చేపిస్తున్నాడు. నువ్వు ఎంత ఏ జన్మలో ఎంత పుణ్యం చేసావో భగవంతుడు నీకు అది కల్పించాడు అని అదే గుర్తొస్తుంది మాతాజీ. ఇంతకు ముందు అలా కాదు, ఏదో వాళ్ళ టాలెంట్ ఉంది, వాళ్ళు చేశారు, వాళ్ళు నేర్చుకున్నారు, పేరెంట్స్ నేర్పించారు, వాళ్ళు ఇలా వచ్చారు అలా వచ్చారు, వాళ్ళదే ప్రతిభ అనుకునే వాళ్ళం. కానీ భగవంతుడు చేస్తున్నాడు అంటే భగవంతుడు లాస్ట్కి వచ్చేవాడు. ఇదంతా దేవుడు చేస్తేనే వచ్చిందిలే అదృష్టం అని అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతి నిమిషం ఎవరు ఏది చేసినా, మంచి చేసినా చెడు అయినా అంతే, వాళ్ళ ప్రారంధం అదంతే అని ఇప్పుడు అర్థమవుతుంది. దాన్ని బాధపడుతున్నాము, కానీ బాధలో మనం చేసిందే అనుభవిస్తున్నాం. మనం చేసిందే కదా మనకి వచ్చింది. మనం పుణ్యం చేస్తే మంచిగానే ఉండేవాళ్ళం. ఏదో పాపం చేశాం కాబట్టి ఇది అనుభవిస్తున్నాము, ఇది తొలగిపోతుంది ఇప్పటికైనా అని అర్థమవుతుంది మాతాజీ. యాక్చువల్ గా మనం చేసిన దానికి చాలా వరకు తీసేస్తాడంట కృష్ణ. కరుణా సింధు, దీనబంధు అంటారు కదా, ఆయన మనం ఇప్పుడు అనుభవించేది చాలా తక్కువ అనుకోవాలి మనం చేసిన దానికి. కాకపోతే మనకి కృష్ణ మనల్ని రీఫార్మ్ అయ్యి ఆయన దగ్గరికి రావాలని ఎదురు చూస్తూ ఉంటారంట. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. మన కోసం ఎవరైనా జన్మలు ఎవరైనా ఎదురు చూస్తారా మన కోసం? ఎవరు చూడరు మాతాజీ, కృష్ణ తప్ప ఎవరు ఎదురు చూడరు అనమాట మనకి. అందుకే సుహృదం సర్వభూతానం అని చెప్తూ ఉంటారు. ఆ జ్ఞానం తెలుసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం లో ఉన్నా పీస్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నాకు ఇలాంటి సిచ్యుయేషన్ ఉంది కానీ నాకు కృష్ణ ఉన్నారు అనే ఒక భరోసా ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఏమీ అనిపించదు అనమాట. అంత దాని నుంచి బయటకు వచ్చేస్తాం. ఇది టెంపరీ అని కృష్ణ చెప్పారు, కృష్ణ ఉన్నారని చూసుకోవడానికి అని ఒక థాట్ వస్తే కనుక మనకి ఈజీ అయిపోతుంది ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే. నిజంగానే ఇదివరకు అలాగే బాధపడే వాళ్ళం. ఏ చిన్న బాధ వచ్చినా అయ్యో మాకే ఇంత కష్టం వస్తుందా అన్నాను. ఇప్పుడు కృష్ణలో ఈ భగవద్గీత భాగవతం చదివాక ఏం లేదు, ఇది మామూలే అనిపిస్తుంది. అసలు బాధ అనిపించడం లేదు మాతాజీ, ఆలోచన కూడా రావటం లేదు అసలు ఇప్పుడు. అంటే భక్తిలో అంత మునిగిపోతున్నాం అనిపించింది అనమాట. హరే కృష్ణ. అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా దాటేయాలి, ఇది ఉంది, ఇది ఎన్ని రోజులకు పోతుందని ఆలోచిస్తున్నాం. కానీ ఇంతకుముందు ఇది ఎలా తొలగిపోవాలి, ఏం చేయాలి అని ఆ టెన్షన్ పడి ఆ టెన్షన్లో ఏం కోపము, అసహనము, తిట్టడం ఇలాంటివి వచ్చేటి. కానీ ఇప్పుడు మాత్రం కోపం రావట్లేదు మాతాజీ. అది వచ్చింది, ఇది ఎప్పటికీ తొలగిపోతుందో, ఇంకెన్ని రోజులు ఉంటుందో, కృష్ణ తొందరగా వెళ్ళిపోని, తొందరగా దారి చూపించు అని వేడుకోవడం జరుగుతుంది మాతాజీ. అంతకుముందు అసహనం, కోపం, దేవుడి మీద కూడా కోపం వచ్చేది. ఎందుకు స్వామి ఇలా చేస్తున్నావు, మాకెందుకు వస్తున్నాయి అని అనిపించేది మాతాజీ. ఇప్పుడు అలా అనిపించట్లేదు. హరే కృష్ణ మాతాజీ. నిజంగా మాతాజీ, కర్మ సిద్ధాంతం అంటే మనం చేసిన కర్మ మనం అనుభవించాలి అనేది ఒకటి తెలిసినప్పుడు కర్మలు కూడా మంచి కర్మలే చేయాలని ఉద్దేశం ఉంటుంది మాతాజీ. మన కర్మ మనం అనుభవిస్తున్నాము కాబట్టి ఏమన్నా పనికిమాలిన పనులన్నీ చేసినప్పుడు అవి మనకి రిటర్న్ వస్తాయి, అందుకే అనుభవిస్తున్నాం అని తెలిసినప్పుడు ఇంకా వాటి నుంచి తప్పించుకుంటూ మంచివే చేయాలనే ఒక థాట్ వస్తుంది. ఇది మాత్రము ఖచ్చితంగా గమనించుకోవాల్సిన విషయమే మాతాజీ. మనం చేసింది మనకి రిటర్న్ వస్తుంది కాబట్టి మనం మంచి చేయాలి. ఇది గుర్తుపెట్టుకుంటే మోస్ట్లీ చాలా వరకు పాపాలు అవి ఇవి తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటది మాతాజీ. సత్వగుణంలోకి రావాలి. సత్వగుణం నుంచి కూడా మనం సత్వగుణానికి అతీతంగా శుద్ధ సత్వకి వెళ్ళడానికి ట్రై చేయాలి మాతాజీ. ఇవన్నీ చాలా టైం పడుతుంది. మనం ఈ రోజు నేను ఇది చేశాను, రేపు నాకు రిజల్ట్ రావట్లేదంటే నేను అనుకోకూడదు, నిరుత్సాహపడకూడదు. మన ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే మనం ఎన్ని జన్మల నుంచి ఇలా చిక్కుకొని ఉన్నామో మనకు తెలియదు. సో అవన్నీ ఒక్క రోజులో పోవు, మెల్లమెల్లగా పోతూ ఉంటాయి. కానీ ప్రయత్నం చేయాలి, భక్తి చేయాలి, నామం తీసుకోవాలి, అసోసియేషన్, శాస్త్రాలు చదువుకుంటూ ఉండాలి. ఇవన్నీ కంటిన్యూస్ గా ఆపకుండా సిన్సియర్ గా చేస్తూ ఉండాలి అన్నమాట. అవును మాతాజీ, ఒక్క రోజులో వచ్చే మార్పు ఏది మార్పు కాదు మాతాజీ, స్లోగా వచ్చే మార్పే అది నిలబడుతుంది ఎప్పటికైనా కూడా. ధన్యవాదాలు మాతాజీ, చాలా చక్కగా వివరించారు. సరే బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ అండ్ ప్రభుజీస్. మనం క్లోజ్ చేసుకుందాం. ఇంకా వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అంతకోటి వైష్ణవృందకి జై, శ్రీల ప్రభుపాదకి జై, శ్రీమద్ భగవద్గీతకి జై. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు.